హలో ఎవ్రీవన్. మూడో కన్ను ఓపెన్ అయితే ఏం జరుగుతుంది? థర్డ్ ఐ అంటారు. థర్డ్ ఐ ఓపెన్ అయితే యాక్టివేట్ అయితే ఏం జరుగుతుంది? ఆ యూనివర్స్ యొక్క సిగ్నల్స్ ఏంటి? మన జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? అసలు ఈ మూడో కన్ను అంటే దాని అర్థం ఏమిటి? ఇదే సబ్ కాన్షియస్ మనసు అంటాం, ఇదే ఇన్నర్ చైల్డ్ అంటాం, ఇదే అంతులేని మేధస్సు అంటాం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్, ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్, ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని మరియు లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, గురువుని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని గురువుగా మీకోసం, అందరి కోసం నేను ప్రత్యేకంగా విశ్వాన్ని కోరుకుంటున్నాను. ఈ విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే ప్రత్యేకమైనటువంటి సంకేతాలు ఏంటి? ఈ థర్డ్ ఐ అంటే ఏంటి? థర్డ్ ఐ యాక్టివేట్ అయితే అన్నీ మనకు అనుకూలంగా మారుతాయి. ఆ మారటం ఒకటే కాదు, మనం కోరుకున్న ప్రతిదీ ఈజీగా మేనిఫెస్టేషన్ అవుతుంది. దీనికోసం మనం ఎంతో శ్రద్ధగా మనసు పెట్టి పాజిటివ్గా ఆ అద్భుతమైనటువంటి మెడిటేషన్ చేస్తూ ఉండాలి. ఆ మెడిటేషన్లో మనసు పులకించిపోవాలి. ప్రత్యేకంగా 5 సెన్స్ ఫీల్ అవుతూ కాన్సన్ట్రేషన్ అక్కడే పెట్టి మనసంతా అదే ధ్యాసలో రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. అట్లా చేస్తూ ఉన్నప్పుడు మనలో అంటే మూడో కన్ను, దాన్నే పీనల్ గ్రంథి అంటాం, ఇంకో రకంగా చెప్పాలంటే సబ్ కాన్షియస్ మనసు అంటాం. అది యాక్టివేట్ చేయడంతో పాటు ఆ గొప్ప శక్తిని నమ్మించటమే థర్డ్ ఐ ఓపెన్ అవ్వటం అంటే మనం మీ మనసులో మీకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో అది ఓపెన్ అయినప్పుడు మీకు అన్నీ సహకరిస్తాయి. ప్రతిదీ ఏదనుకుంటే అది పాజిటివ్గా చాలా సులభంగా జరిగిపోతుంది. అదే మూడో నేత్రం అనే దాన్ని ఇన్ని రకాలుగా ఇన్నర్ చైల్డ్ అంటాం, సోల్ అంటాం, పీనల్ గ్రంథి అంటాం, సబ్ కాన్షియస్ మనసు అంటాం, అంతులేని మేధస్సు అంటాం, ఇలా అన్నిటితో పిలుస్తాం. అది ఎలా జరుగుతుంది థర్డ్ ఐ ఓపెన్ అవటం? ఆ సంకేతాలు ఏంటి? అసలు థర్డ్ ఐ అంటే ఏమిటి? మూడో కన్ను అక్కడ ఉంటుందని ఆ నుదుటిపై ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక అదృశ్య కన్ను అని దీన్నే థర్డ్ ఐ అని పిలుస్తుంటారు, రకరకాలుగా పిలుస్తుంటారు. అయితే ఇంకా దీన్ని మన మనసు యొక్క ఆ అంతర్దృష్టితో లేదా ఇన్నర్ ఏ అని, ఇన్నర్ చైల్డ్ అని, అంతర్దృష్టి అని, ఇలా సబ్ కాన్షియస్ అని, అంటే మీ మూడవ కన్ను తెరవబడినప్పుడు మీరు కొన్ని వింతలు, విశేషాలు, ఆశ్చర్యకరమైనటువంటి జరుగుతూ ఉంటాయి. అదేంటంటే థర్డ్ ఐ ఓపెన్ అయితే మామూలు మనుషుల కంటే భౌతికంగా ప్రతిదాన్ని మీరు గ్రహిస్తారు, మీకు తెలిసిపోతూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా కొన్ని రహస్యాలు మీకు ఆటోమేటిక్గా మీరు ప్రతిదాన్ని గ్రహిస్తుంటారు. థర్డ్ ఐ ఓపెన్ అయితేనే జరుగుతుంది. అలా గ్రహించగలుగుతారు. ఎదుటివారి మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు కూడా మీరు కనిపెట్టగలుగుతారు. అంతేకాకుండా ప్రకృతి, పంచభూతాలు అన్నీ కూడా అద్భుతంగా సహకరిస్తాయి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ట్రాఫిక్ క్లియర్ అవుతూ ఉంటుంది. అంటే ప్రతి పని మీరు చాలా సులభంగా చేసుకుని వచ్చేస్తారు. ఆటంకాలు ఉండవు. మనసు అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే అంతర్దృష్టి ఎప్పుడు మీకు మంచి చేస్తుంది. మీకు అనారోగ్యం రాకుండా ఎప్పుడు యంగ్గా, యవ్వనంగా ఉంటారు. ఆరోగ్యకరంగా ఆ థర్డ్ ఐ, ఆ సబ్ కాన్షియస్ మనసు, ఆ ఇన్నర్ చైల్డ్ పునఃసృష్టి చేస్తూనే ఉంటుంది. అంత అద్భుతంగా మీ మనసుపై మీకు కంట్రోల్ ఉంటుంది. ఏది పడితే అది డెసిషన్ తీసుకోరు. చాలా స్పష్టంగా మీకు మెచ్చే విధంగా, మీకు నచ్చే విధంగా, మీకు మేలు జరిగే విధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ఆ థర్డ్ ఐ ఓపెన్ అవ్వటం అంటే మీ మనసుపై మీకు ఆధిపత్యం లభిస్తుందంటే మీ మనసుకు మీరే రాజు అవుతారు, మీ కంట్రోల్లో ఉంటుంది. అది థర్డ్ ఐ ఓపెన్ అవ్వటం అంటే. అప్పుడు మీరు జ్ఞానాన్ని పొందుతారు, స్పష్టమైన ఆలోచనలు చేస్తారు, చక్కగా మేనిఫెస్టేషన్ చేయగలుగుతారు, అత్యద్భుతంగా యూనివర్స్తో కనెక్ట్ అవుతారు. అదే మూడవ కన్ను ఓపెన్ అవ్వటం అంటే ప్రతి దాన్ని చాలా క్లిస్టల్గా అర్థం చేసుకుంటారు, అంతులేని జ్ఞానాన్ని పొందుతుంటారు, కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా మాయమైపోతూ ఉంటాయి. దీన్ని పీనల్ గ్లాండ్ అని అంటారు. అంటే ఈ పీనల్ గ్లాండ్ ఈ సెరటోనియం మరియు మెలటోనియం అనే హార్మోన్లను విడుదల చేస్తూ ఉంటుంది. ఈ రెండు హార్మోన్లు మన
నిద్ర విధానాన్ని నియంత్రించడంలో పూర్తి బాధ్యత వహిస్తాయి. ఇంకా హార్మోన్ స్రావం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా సూర్యరశ్మి, చంద్రుని కాంతిపై ఆధారపడి ఈ స్రావం అనేది ఉంటుందన్నమాట. ఇంకా కాకుండా ఆజ్ఞాచక్రం కాంతితో, ఇంకా మనకి ఎక్కువ కాంతిని మరియు ఎక్కువ ఇరిటేషన్ కలిగించే విషయాలు, అధిక సౌండ్లు ఇలాంటివి మనకి పడవు. ఆ సౌండ్లు ఆ సమయంలో ఇది ప్రశాంతతను కోరుకుంటుంది. చాలా పీస్ఫుల్గా చక్కటి మెలోడీ సాంగ్, మంచి మనుషులు, మంచి మాటలు, అద్భుతంగా ఈ పేనల్ గ్రంథి ఆ థర్డ్ ఐ అలా వాటికే కనెక్ట్ అయి ఉంటుంది. అంటే చాలా పురాతన కాలంలో, బీసీ కాలంలో చాలామంది ఈ థర్డ్ ఐని ఎదర కాకుండా వెనక భాగంలో ఉంటుందని అనుకునేవాళ్ళు. అంటే వారు ఆధ్యాత్మిక విధానం కలిగి ఉన్న తర్వాత వారు దీనిపై సరైన అవగాహన లేకపోవడం ద్వారా అప్పట్లో థర్డ్ ఐ అనే దాన్ని ఒకటి ఉందని కొంతమందికి తెలిసేదే కాదు. ఇది ఒక పేనల్ గ్రంథి అని కూడా చాలామందికి ఇప్పటికీ తెలియదు. అంటే దాన్ని సబ్ కాన్షియస్ మనసు అంటారు. నిజంగా మూడో కన్ను ఓపెన్ అయిపోవటం, చర్మం నుంచి బయటికి రావటం ఇలాంటిది ఉండదు. జస్ట్ అంటే జ్ఞానం రావటం, సబ్ కాన్షియస్ మనసు యాక్టివేట్ అవటం అంటారు. మీరు చేంజెస్ తెలిసిపోతూ ఉంటాయన్నమాట. అంటే చెడ్డ మనుషులకు దూరంగా ఉంటారు. మీ ఆరా కలిగిన వాళ్ళు విలువైన వ్యక్తులే మీకు పరిచయం అవుతారు. ఆ విధంగా యూనివర్సు అద్భుతమైన జ్ఞానాన్ని మీకు ఇచ్చేలాగా గురువుల్ని పరిచయం చేయటమా, లేకపోతే ఇంకా అనేక రూపాల్లో మీకు ఈ ప్రపంచంలోని కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా ఈ మూడవ కన్ను యాక్టివేట్ అయిన తర్వాత జ్ఞానంతో ఒక జ్ఞానమే కాకుండా అంతర్దృష్టి అందిస్తుంది. అంతర్దృష్టిలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇంకా మిమ్మల్ని ఈ విశ్వంతో మరింతగా కనెక్ట్ అయ్యేలాగా ఎర్లీ మార్నింగ్ 3 తర్వాత మెలకు వచ్చేలా చేస్తుంది. మీకేం కావాలో మేనిఫెస్టేషన్ చేసుకునేలాగా. ఎందుకంటే ఆ సమయంలో వేవ్స్ అన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి. చాలా రిలాక్స్గా, హ్యాపీగా ఉంటారు. నిద్ర సరిపోతుంది. ఆ థర్డ్ ఐ, ఆ సబ్ కాన్షియస్ మనసు నిద్ర సరిపోయేలా చేసే ఆ సమయానికి విశ్వశక్తి అనుగ్రహంతో మీకు నిద్ర లేపుతుంది. గొప్ప గొప్ప వారందరూ కూడా 3 గంటలకే లేస్తారు. చూడండి, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, జ్ఞానులు, సైంటిస్టులు, ప్రముఖ ధనవంతులు, ప్రపంచంలోనే కుబేరులందరూ కూడా ఆ సమయంలో నిద్రలేస్తారు. అంతులేని జ్ఞానులు కూడా ఆ సమయంలో నిద్రలేస్తారు. చాలా వాల్యుబుల్ సమయం అన్నట. అట్లా యూనివర్స్ మిమ్మల్ని ఆ సమయానికి నిద్ర లేపుతుంది. ఇంకా మిమ్మల్ని విశ్వంతో చాలా చక్కగా కనెక్ట్ అయ్యేలాగా చేస్తుంది. ఆ విశ్వ సంకేతాలన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. అయోమయం వీడిపోతుంది, జ్ఞానం వస్తుంది. కరెక్ట్గా మేనిఫెస్టేషన్ ఏం కావాలో, ఈ ప్రపంచంలో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో చాలా స్పష్టంగా మీకు క్లారిటీ వచ్చేలాగా ఆ విధంగా మిమ్మల్ని యాక్టివేట్ చేస్తుంది. ఆ లోపల ఆ సబ్ కాన్షియస్ వ్యవస్థ ఆ విధంగా మీకు కనెక్ట్ అవుతుంది. మీ శరీరాన్ని ఉత్తేజం చేస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉంటారు, చూడటానికి ఆకర్షణీయంగా ఉంటారు, స్పెషల్ పర్సన్గా ఉంటారు. అంటే ఎలా పడితే అలా ఉండకోకుండా క్రమశిక్షణగా మీరు పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తుల కింద ఉంటారు. అంటే ఏంటంటే ఈ థర్డ్ ఐ అంటే సబ్ కాన్షియస్ మనసు మీ నుదుటి మీద ఉన్నటువంటి ఆ మధ్యలో ఆ పేనల్ గ్రంథి అంటారు సైన్స్ ప్రకారం. అంత అద్భుతంగా మీరు కనెక్ట్ అయిపోతున్నప్పుడు మీకు కొంచెం ఒత్తిడి అనిపిస్తుంటుంది, తలనొప్పిగా అనిపిస్తుంటుంది. అదంతా మంచి సంకేతం. అంటే ఏంటంటే మీరు ఆధ్యాత్మికంగా అనంత విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నప్పుడు ఆ సంకేతాలు, ఒత్తిడి తెలుస్తూ ఉంటుంది, తలనొప్పి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మరింత మీరు ప్రశాంతమైన ధ్యానంలో మెడిటేషన్ చేస్తున్నప్పుడు అది స్లోగా తగ్గిపోతుంది అనమాట. అత్యద్భుతంగా విజువలైజేషన్ చేయగలుగుతారు. మనసంతా ఆహ్లాదకరంగా, మీకు చాలా ఇష్టంగా ప్రతిదాన్ని స్పష్టంగా చూడగలుగుతారు. మీరు కోరుకున్న ఇల్లా, లైఫ్ పార్ట్నరా, కారా, ఇంకా ఏంటి మీకేం కావాలి, సరైన జాబా, ఇంకా మీరు ఏమి ఆకర్షిస్తారో ప్రతిదాన్ని స్పష్టంగా మీ మనసులో చూడగలుగుతారు, అనుభవించగలుగుతారు. ఆ అద్భుతమైనటువంటి ఆ విజువలైజేషన్లో అనుభూతుల్ని చాలా చక్కగా మీరు హృదయపూర్వకంగా ఇష్టపడుతూ చేస్తుంటారు. అంటే మనసు లగ్నం చేయగలుగుతారనమాట. ఈ మూడవ కన్ను యొక్క అంతర్దృష్టిలో మీరు అది యాక్టివేట్ అయినప్పుడు చాలా చక్కగా బలంగా మారతారు. మీకు ఆహారం కూడా చాలా రుచిగా అనిపిస్తుంది. ప్రకృతిలో అందమైన గాలులు, ఈ రుచులు ఒకటే కాకుండా చక్కటి సువాసనలు మీకు మాత్రమే వస్తుంటాయి. చల్ల గాలులు, సీతాకొక చిలుకలు మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి.
ఇంద్రధనుసు కనిపిస్తుంది. 8888 నెంబర్లు, 1111 నెంబర్లు, 9999 నెంబర్లు, ఇంకా విశ్వం ఈ విధంగా అనేక రూపాల్లో మీకు సంకేతాలు ఇస్తూ ఉంటుంది. మీరు పాజిటివ్గా ఉన్నారు, మరింతగా కొనసాగించండి అనే ఆ శుభ సూచికలు తెలియచేస్తూ ఉంటుందన్నమాట. ఆ పవర్ కారణంగా మీరు చాలా న్యాచురల్గా పర్సన్గా మారుతారు. మనసు అంతా చాలా ఇష్టంగా మారిపోతుంది. మృదుత్వం అంటే ఇష్టంగా మాట్లాడతారు. మీ మాటలు చాలా స్పష్టంగా ఎదుటివాడికి అర్థమవుతాయి. మీకు ఆ జ్ఞానం పొందడం ద్వారా స్పష్టంగా ప్రతిదీ రూపకల్పన చేసుకోగలుగుతారు. మీ మనస్తత్వం చాలా అద్భుతంగా ఉంటుంది. అందమైన కలలు కంటూ ఉంటారు. అంతేకాకుండా పెద్ద పెద్ద సౌండ్స్ అంటే మీకు ఇష్టం ఉండదు. చాలా పీస్ఫుల్గా నేచర్తో గడపాలనిపిస్తుంది. మీ మనసుకు తగ్గ వాళ్ళు ఆ మాటలు మాత్రమే మీరు వినటానికి ఇష్టపడతారు. మీ ఆరా కలిగిన వాళ్ళు. అలా మీకు వచ్చే ఆ నిద్రలో వచ్చే కళలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. దాన్ని మీరు లేచిన తర్వాత చాలా చక్కగా అవగాహన చేసుకోగలుగుతారు. కన్ఫ్యూజన్ లేకుండా మీకు అందమైన కళలు వస్తాయి. గొప్ప గొప్ప విషయాలను తెలుస్తూ ఉంటాయి. ప్రపంచంలో ఇంకేం కావాలో ఆ జ్ఞానాన్ని కూడా విశ్వం గురువు ద్వారా ఇవ్వటం ద్వారా కానీ, అలాంటి జ్ఞానం కలిగిన విలువైన వ్యక్తులు మీకు పరిచయం చేయటం జరుగుతూ ఉంటుంది. ఇలా అనేకం జరుగుతూ ఉంటాయి. విశ్వశక్తి మీకు ఎప్పుడు కూడా ఆ 3:45 3 o'clockకి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేపుతమే కాకుండా ఈ విధంగా అనేక రకాలుగా మీకు సంకేతాలు తెలియచేస్తూ ఉంటుంది. గురువు ద్వారా గైడెన్స్ ఇవ్వటమే కాకుండా మీ మనసు అంతా కూడా ఆహ్లాదకరంగా అద్భుతంగా మారిపోతుంది. మీరు తినే ప్రతి ఆహారం రుచిగా ఉంటుంది. ప్రేమతో మాట్లాడతారు. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఆ లైట్ కాంతి వేగం విశ్వశక్తి యొక్క కనెక్షన్ మీకు అర్థమవుతూ ఉంటుంది. మనసు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో మీరు ఎందుకు జన్మించారు, ఏం చేయాలో మీకు స్పష్టమైన క్లారిటీ వస్తుంది. ఆ విధంగా మీరు ప్రతిదీ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. అంటే మీరు ఒక జ్ఞానులు. నా జీవితం ఇక్కడ ఏంటి అనే దాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. మీరు మాట్లాడే తీరులో, నడవడికలో ఆ విశ్వశక్తితో కనెక్ట్ అవుతూ మీకేం కావాలో చాలా అద్భుతంగా ప్రతి దాన్ని గ్రహించగలుగుతారు. మీరు మంచి ఆలోచనలే చేస్తారు. ఈ ప్రపంచం మీకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. మీరు దేనికోసం ఇక్కడ జన్మించారో, అసలు ఈ జీవితం అంటే ఏంటో కూడా చాలా క్లియర్గా ఆ గొప్ప శక్తి మీలో అంత అద్భుతంగా యాక్టివేట్ అవటం ద్వారా ఈ భూమి అనే అందమైన గ్రహం మీద ప్రతి దాన్ని మీరు ఆకర్షించగలుగుతారు. అంటే డబ్బు, సంపూర్ణ ఆరోగ్యం, మానవ సంబంధాలు, మీకు నచ్చిన మంచి ఉద్యోగం, ఆనందకరమైన జీవితం, అవసరమైనంత సంపద, డబ్బు మీలోని ఆ థర్డ్ ఐ, ఆ ఇన్నర్ చైల్డ్ మీకు దగ్గరగా చేరుస్తుంది. ప్రతిదాన్ని స్పష్టంగా మీకు అర్థమయ్యేలా చేస్తుంది. మీ జీవితం చాలా బాగుంది అని అంత ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అనేకం మీరు దానం చేస్తూ ఉంటారు. అంటే మీలో ఒక మంచి ప్రేమ చలనం కలుగుతుంది. అంటే ప్రేమ రహితమైనది కాకుండా ప్రేమ కలిగి ఉంటారు. మీరెలా రూపొందాలనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో, ఏం కావాలని కోరుకుంటున్నారో అన్నీ కూడా మీలోని అంతులేని మేధస్సు ద్వారా ఆ ప్రేమ కానీ, డబ్బు కానీ, సంపద కానీ సమస్తం మీకు సులభంగా అందేలాగా ఆ శక్తి యాక్టివేట్ అవుతుంది. మీకు సంపూర్ణమైన ఆరోగ్యంతో కాకుండా ఐశ్వర్యం, ఒక కంపెనీలో మీరేం కోరుకున్నారు అటువంటి జాబ్ కానీ, కంపెనీ పెట్టడం కానీ, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే కానీ, మీ జీవితంపై కూడా మీకు అదుపు ఉంటుంది. ఆ శక్తి మీలో ఉన్నప్పుడు, యాక్టివేట్ అయినప్పుడు మీ జీవితం అత్యద్భుతంగా ఉంటుంది. మీరు కోరుకున్నవన్నీ కూడా సులభంగా మేనిఫెస్టేషన్ చేసుకోగలుగుతారు. మీరు చేయాలనుకున్న పనులన్నీ వెంటనే చేస్తుంటారు. ప్రతిరోజు క్రమశిక్షణతో ఉంటారు. ఈ సృష్టిలో మీరు ఎందుకు జన్మించారో చాలా క్లారిటీ వస్తుంది. ఆ ప్రేమను నింపుకుంటారు. తద్వారా అనంత విశ్వశక్తితో మీరు కనెక్ట్ అవుతారు. మీలోని శక్తి ద్వారా, థర్డ్ ఐ ద్వారా. ప్రేమ చాలా శక్తివంతమైందని గ్రహిస్తారు. ప్రపంచానికి తెలియనిదైన గొప్ప బలం అని మీకు అప్పుడు అర్థమవుతుంది. మీ జీవితంలో మీరేం కావాలనుకుంటున్నారో అలాంటి మంచి విషయాలన్నింటినీ సమకూర్చే అద్భుతమైన శక్తి థర్డ్ ఐ, ఆ సబ్ కాన్షియస్ మనసు, ఆ ఇన్నర్ చైల్డ్ మీకు జ్ఞానాన్ని అందిస్తుంది. తద్వారా మీ జీవితాన్ని మీరే మార్చుకోబోతున్నారు. మీరు అంత ప్రేమని కలిగి ఉండి ప్రతిదాన్ని స్పష్టంగా చేసుకోగలుగుతారు. ఒక విజువలైజేషన్ కూడా చాలా అందంగా, ఆహ్లాదకరంగా మనసంతా ధ్యాస పెట్టి ఆ 5 సెన్స్ ఓపెన్ అంటే యాక్టివేట్ అయ్యి 5 సెన్స్ కూడా అంత అందంగా రిలీజ్ చేస్తూ, ఫీల్ అవుతూ, యాక్షన్ అండ్ అనుభూతులు అన్నీ కూడా మీకు స్పష్టంగా
తెలిసిపోతూ ఉంటాయి. అతి గొప్ప వాటి నుంచి అతి సూక్ష్మమైన వాటి వరకు ప్రపంచంలోని ప్రతి నక్షత్రాన్ని, అణువుని కలిపి ఉంచేదే ఆకర్షణ ఆ సూత్రం. ఆ సూర్యుని ఆకర్షణ శక్తి మన సౌర మండల వ్యవస్థలోని గ్రహాలన్నిటినీ పుట్టించి అవి అంతరిక్షంలోకి పరుగులు తీసి ఒకదాన్నొకటి అలా గుద్దుకోకుండా విడివిడిగా తిరిగేలాగా ఇవన్నీ చేస్తుంది. ఆ జ్ఞానమంతా మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ కోరుకున్న అన్ని జరగాలని కోరుకుంటున్నాను విశ్వాన్ని. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ జీవితంలో మీరు అన్నీ పొందాలని